అది ఎవరున్నారు? శంకరుడు, పార్వతి. ఏడున్నాం మనం ఇప్పుడు? శంకరుడు పార్వతి తిరగచ్చినాం. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మాది ఇక్కడ వైజాగ్ బొర్ర గుహలు చూడడానికి వచ్చాను. బొర్ర గుహల్లో నువ్వు వెళ్ళలేవు, నేనే రాలేకపోను. నేను కూర్చుంటారంటే పిక్కు మొత్తం కూర్చొని అనుకున్నాను. అదే ఎంట్రన్స్ అన్నట్టు. హలో, అరకు వాటర్ ఫాల్స్, వాటర్ వాగు, వాటర్ ఫాల్స్ ఇగో ఇక్కడ తీసాలి. మళ్ళీ ఇస్తాను. చెప్పు, నిన్న ఏ పాట వాడినావు? నేను ఏ పాట వాడినావు? ఏ చాక్లెట్ కావాలి నీకు? నాకు డైరీ మిల్క్. నీకు? నీకేం వద్దా? తినవు చాక్లెట్ తినవు. ఇప్పుడు ఎటు We are going to waterfalls. నెక్స్ట్ కేవ్స్ కూడా వెళ్తాం కదా, కుర్రా కేవ్. ఇంకా ఇంకేదో పోతాం. ఇంకా కొంతమంది సూపర్ కొట్టుడు. ఇంకా అంతేనా? నీ పేరేం పేరు? అలా ఎప్పుడు మా వాళ్ళకి. My name is Pravalika. ఇంకా where are you from? Where are you from? I am studying in third class. Third class. స్కూల్ పేరు చెప్పమంటే గుర్తు అయిపోయింది. ఇప్పుడే పైకి ఎక్కుతున్నాను.
తిను తిన్నాక తింటున్నా తింటేనే కదా ఏడుకొచ్చిన చెప్పు. ఇది ఏందో బొర్ర గుహలు. బొర్ర గువ్వలు గుహలు అంటారు అది గుహలు. గువ్వలు గుహలు గువ్వల దగ్గరికి వచ్చాం. ఫ్రెండ్స్, ప్రకృతి తన చేతులతో చెక్కిన కోట్ల సంవత్సరాల నాటి రహస్యాలను దాచుకున్న ఒక అద్భుత ప్రపంచాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? భారతదేశంలోనే అత్యంత లోతైన విభిన్నమైన గుహలలో ఒకటైన ఆంధ్రప్రదేశ్లోని బొర్రా గుహల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అద్భుతమైన అనంతగిరి పర్వత ప్రాంతంలో ఈ బొర్రా గుహలు ఉన్నాయి. ఇవి సముద్రమట్టానికి సుమారు 800 నుండి 1300 మీటర్ల భారీ ఎత్తులో కొలువై ఈ చారిత్రాత్మక గుహలను మొదటిసారిగా 1807వ సంవత్సరంలో బ్రిటిష్ భూగర్భ శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొన్నారు. ఈ గుహల ప్రవేశద్వారం సుమారు 705 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కానీ మనం లోపలికి వెళ్లే కొద్దీ దాదాపు 625 మీటర్ల లోతు వరకు భూమిలోకి దిగుతాము. లోపలికి అడుగు పెడుతుంటే ఏదో వేరే ప్రపంచంలోకి వెళ్తున్న అనుభూతి కలుగుతుంది. ఇంతకీ ఈ గుహలు ఎలా ఏర్పడ్డాయో తెలుసా? ఇవి పూర్తిగా సున్నపురాయి, లైమ్స్టోన్తో ఏర్పడ్డాయి. కోట్ల సంవత్సరాల పాటు నీరు, కార్బన్ డయాక్సైడ్ మరియు ఇక్కడి రాళ్ల మధ్య జరిగిన రసాయనిక చర్యల వల్ల ప్రకృతి ఈ అద్భుత సృష్టిని చేసింది. ఈ గుహలలోని ప్రధాన ఆకర్షణ ఇక్కడి స్టలాక్టైట్స్ మరియు స్టలాగ్మైట్స్, అంటే పైనుంచి కిందకు వీలాడే నిర్మాణాలు, అలాగే కింద నుంచి పైకి పెరిగి రాతి నిర్మాణాలు అన్నమాట. ఇవి కాలక్రమేణా విభిన్న ఆకృతులను సంతరించుకున్నాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులు వీటిలో శివపార్వతులు, ఓకే. ఎట్లా అనిపిస్తుంది గోవాలు? ఇంతకుముందు చూసినావు ఎటువంటి అలాగే నేను ఎలా కరకు వచ్చిన నెలలో మీకు సంవత్సరం తీసుకొస్తాను హైదరాబాద్. చెప్పు, ఏడుకొచ్చినాం. ఎట్లుంది ఇదంతా? ఎట్లుంది? మంచిగా అరకు అరకు సిద్దిపేట అంటే హరేశ్వరరావు గారి నియోజకవర్గం. ఆ గుడిలో మాకు ప్రసాదం పెట్టి అయిపోయింది, ఎవరు తిరుగుతారు.
పూజ అనుకుంటా. ఏం పేరు దాని పేరు? మేకప్ ఇలా చిన్న ఏం పేరు దాని పేరు? ఆస్టిచ్. డక్. దీని పేరు దాని పేరు ఏం దీని పేరు ఏం చెప్పు. దాని పేరు నాకు తెలియదు. చీమ కోడి అనుకుంటా. ఆస్టిచ్ కాబట్టి బ్లూ కలర్. చూడమ్మా ఏడుకొచ్చాం ఇప్పుడు. అది ఏందో నాకు కానొస్తుందా అయితే వచ్చినాం. అరకు ఇప్పుడు ఎట్లున్నాయి ఇల్లు? ఇల్లు బాగానే ఉంది, ఇంకా అన్నీ బాగానే ఉన్నాయి. బయట ఎట్లుంది చుట్టూ? గుట్టలు కొండలు ఇంత భయపడకుండా వచ్చేసి వచ్చినాం. భయం అయింది వచ్చేటప్పుడు దారిలో? భయం ఫుల్లైంది. ఎందుకు అంతా? ఎట్లా పోతామో ఈ గుట్ట ఇట్లా తీసుకురావట్టే అని ఎట్లా చేరుకుంటామో తల్లి అనుకుంటా మొక్కుకుంటూ వచ్చినాం. రీడింగ్ క్లాసెస్ మిస్ అయినాయి బిడ్డ. మేము ఆడుతున్న ఆటని మా ఒరియాలో అంటే ఒరియా దింసా డ్యాన్స్ అంటారు. దీనికోసం మేము మరి ఇలా ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ పిలిస్తే మేము తప్పకుండా వెళ్ళేసి ఇలా వచ్చిన వాళ్ళని సంతోషపరుస్తాం. నేచర్ నెస్ట్. నా పేరు యాదగిరి, హైదరాబాద్ నుండి వచ్చాము. నేచర్ నెస్ట్ ఈ రిసార్ట్ చాలా అద్భుతంగా ఉంది. ఫుడ్ అకామిడేషన్ కానీ దింసా సర్వీస్ కానీ చాలా బాగుంది. దింసా డ్యాన్స్ కూడా మాకు అరేంజ్ చేశారు ప్రోగ్రాము. ఫైర్ కానీ ప్రొజెక్టర్ కానీ బ్లూటూత్ స్పీకర్స్లో మంచి సాంగ్స్ పెట్టి మాకు చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ మీ అందరికి. థ్యాంక్ యూ. మంచి సర్వీస్ చేశారు. థ్యాంక్ యూ సార్.